గురుని లక్షణము 2. ఉపదేశమనదెరుంగక నుపదేశం బిత్తుననుచు నూహించెటి యాచపలాత్ముల గొనియాడకు. కపటాత్ముడు గురుడుగాడు గనిపెట్టి చూడు. ఈ పరిపూర్ణ క్రమమెరుగా లేడు. కపట వేషము వేసి కౌపీనమును గట్టి. కపట వేషము వేసి కౌపీనమును గట్టి. ఉపవాసములు సలుపుచుండు లోకులు మెచ్చ. జపము తపములు చేయుచుండియు జనులకెల్ల భయంబు జూపును. నెపములును లేనట్టు కనుపడి ఉపము చేతన బ్రతుకు అని గనిపెట్టి చూడు. ఈ పరిపూర్ణ క్రమమెరుగా లేడు. జై నిజ గురుభ్యో నమః. శ్రీ నిజానంద పౌలోజు వీరయాచార్య వారిచే విరచితంపైన శుద్ధని గుణప్రదత్వ బోధామృత కందార్థ దరువులలో గురుని లక్షణమునందు 2వ కందార్థం. కొందరు ఎలా ఉంటారంటే నాయన వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టంటే ఉపదేశమనదెరుంగక, ఉపదేశం అంటేనే తెలియదు, దగ్గర ప్రదేశము తెలియదు, దూర ప్రదేశము తెలియదు, ఆ పదములకే అర్థం తెలియదు. ఉపదేశము అంటే గురు సన్నిధిలో ఉన్నదానిని చూడటమే ఉపదేశం. ఆ శివరామ దీక్షితులు అందజేసినటువంటి మంత్రములను శిష్యునకు అందించి ఎరిగింపచేసి బోధ ద్వారా దృఢీకరించడమే ఉపదేశం. గురు సన్నిధే ఉపదేశం. అది ఎలాంటిదో తెలియదు. ఎరుగక నుపదేశం విత్తుననుచు నూహించెటియా చపలాత్ముల గునియాడకు. పిలుస్తారు అంటే ఎవరో కొనుగోలు చేయనటువంటి వస్తువులను ఏదో ఒక ధరకు అమ్ముకునేసేయాలి అనేటువంటి వర్తకుని రీతిగా మేము ఉపదేశిస్తాం రండి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని రండి. ఎందుకని? కావలసినటువంటివి దక్షిణాదులే కదా, ధనము కోసమే. ధనము కాసించి తిరిగేడి మానవుండు పూర్ణ బోధకు వాడంత పాతకుండు. అలాంటి పాతకుడు వాడు. శిష్యుల విత్తాపహరులైనటువంటి గురువులు ఏనాడు సరైనటువంటి వారు కాదు. శిష్యుల చిత్తాపహరులై ఉండాలి గురువులు. నీకు ఉపదేశం చాలామంది మహనీయులైనటువంటి వారు మనం ఎన్ని పర్యాయములు అడిగినప్పటికీ కూడా బోధ అయితే చెప్తూ ఉంటారు, మంచి మాటలు చెప్తూ ఉంటారు, దీక్షిత సిద్ధాంత ప్రకారమే చెప్తూ ఉంటారు. కానీ మీరు రాండి, నేను ఉపదేశం ఇస్తాను, మీ గురువుగారు లేరు కదా, మీ గురువుగారు ఇప్పుడు బయలైపోయారు కదా, మీ ఎవరెవరు గురువు కావాలి కదా, మళ్ళీ ఏంది వీళ్ళ దగ్గర చేరేది అమాయకం కాకపోతే. ఒక్కసారి గురువుకు తరుమన ధనములు ఇచ్చిన పిమ్మట మరలా వేరే గురువు అవసరమా? ఒకవేళ బోధ దృఢీకరణం చెందకపోతే ఆ గురువు కానీ ఆ శిష్యుడు కానీ ఇంకొక గురువు దగ్గర చేరటం ఉత్తమం. ఇది దీనికి పెద్దలే చెప్పారు. భ్రాంతి తీర్చలేనటువంటి గురుదరి కన్నా భ్రాంతి తీర్చేటువంటి గురుదరి చేరటం అనేది శ్రేష్టం. అయితే ఆ విషయాన్ని గురువు కూడా గ్రహించి ఉండాలి. ఆ భ్రాంతిలోనే శిష్యుని ముంచకూడదు. ఈ వ్యాఖ్యానం చెప్పేటువంటి ఈ అభయానందుడు కూడా ప్రారంభంలో సమరసాంబ సమేత నిర్మలానంద స్వాములు వారి దరి చేరినటువంటి వ్యక్తి. వారికి తనుమల ధనాలు అర్పించారు. అయితే ఆ నిర్మలానంద స్వాములు మరలా ఎవరి దగ్గర చేరారు? నిజ గురు బోధ స్థితి కలిగినటువంటి అనుభవానంద స్వాములు వారి దరి చేరారు. వారు చేరటం కాకుండా ఈ అభయానందుని కూడా అక్కడికి తీసుకువెళ్ళాడు. అది గురుని లక్షణం. అంతేగాని కళ్ళు పైకెత్తి గుడ్లు తిప్పి ఇదే అంతా, నేను ఏదనుకుంటే అదవద్ది, కొంగ కూడా భయపడదు ఇలాంటి వారికి.
చపలాత్ముల కొనియాడకు. అలాంటి చపలాత్ముల్ని కొనియాడుతూ ఉంటారు చాలామంది. వాళ్ళకన్నా చపలులు వీళ్ళు. నిజమైన బోధని ఎరుగలేక, నిజ నిర్ధారణ సరిగా చేసుకోలేక, తులనాత్మక విశ్లేషణ చేతగాక, ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి విధానం తెలియక వారిని కొనియాడుతూ ఉంటారు. ఓ, ఎంత బాగా చెప్తున్నారు ఆ గురువు అని వారిని గురించి చాలా చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? ఎంత బాగా? ఉన్నదానిని చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగాలి. అంతేగాని ప్రశ్నోపనిషత్తులు మీకు అది తెలుసా, ఇది తెలుసా, ఎప్పుడు ఇదే రచ్చ, వాదభేదమే. అలాంటి చపలాత్ముల గునియాడకు, కపటాత్ముడు గురుడుగాడు గనిపెట్టి చూడు, ఈ పరిపూర్ణ క్రమమెరుగా లేడు. అలాంటి కపటాత్ముడు కేవలాత్ముడు కాదు, కనిపెట్టి చూడు. ఆ కనిపెట్టేటువంటి దృష్టి నీకుండాలి కదా. ముందు నీ దృష్టే సరైనటువంటి దృష్టి కానప్పుడు కపటాత్ములు నువ్వెలా కనుగొనగలవు? నీవే చంచలమతితో ఉన్నావు. ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించి చూడు. వారు చెప్పేటువంటి దానిలో, కపటాత్ముడు చెప్పే దానిలో నిజమేమైనా ఉన్నదాన్ని ఆలోచించి చూడు. నిజ గురువు ఎప్పుడూ మాయమాటలు చెప్పడు. మీకు ఇదవుతుంది అదవుతుంది అనేటువంటి భ్రామికల్ని పెంపొందింపనివ్వడు. నిజ గురువు యథార్థమే చెప్తాడు. అలాంటి వారు ఈ పరిపూర్ణ బోధ క్రమం ఎరుగుతారా? శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతిని ఎరుగుతారా? కపట వేషము వేసి కౌపీనామును గట్టి ఉపవాసములు సలుపు చుండు లోకులు మెచ్చ. తన కోసం కాదవి లోకులు మెచ్చేదానికి. సాక్షాత్ కైలాసం నుంచి దిగి వచ్చినటువంటి ఆ పరమేశ్వరుని వలె ఉంటాయి ఆ మాటలు. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వేషములు, అనర్ఘళంగా మాట్లాడేటువంటి విధానాలు అంతా కపట వేషాలే. మళ్ళీ కౌపీనాలు కట్టడం, అడ్డంబుగా జడగోసులు ముడ్డెండగా కట్టుకున్నంత మాత్రాన దొడ్డది ఎలా దొరుకుతుంది? ఉపవాసములు సరుపుతూ ఉంటారు. ఉత్తమ మాటలే. మేము రాత్రిళ్ళు భోజనం చేయము, మాకేదైనా పలహారం చేసి పెట్టండి అంటారు. అదేంటి? అది ఆహారం కాదా? మేము ఫలము మాత్రమే భుజిస్తాము, కేవలం పాలు మాత్రమే తాగుతాము అంటారు. అదేంటి? ఆహారం కాదా? అన్నీ కపట వేషాలు, ఉదర పోషణ, లోకులు మెచ్చేదానికి చేసే చేష్టలు ఇవి. జపము తపములు చేయుచుండియు జనులకెల్లా భయంబు చూపుచు నెపములు లేనట్టు గనుపడి ఉపము చేతను బ్రతుకువా అని గని పెట్టి చూడు. ఉపము చేతనే, ఉపమానాలతోనే బతుకుతారు, పుక్కిటి పురాణాలతోనే బతుకుతారు. చాలామంది నేను అక్కడక్కడ వింటున్నాను, మన పరిపూర్ణ బోధలో కూడా యజ్ఞాలు చేసేటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. ఎంత ఎంత తప్పది! అది దీక్షిత సిద్ధాంతం ఎలా అవుతుంది? జపము తపము అనేటువంటివి పరిపూర్ణ బోధలో ఉన్నాయా? ఏంటి బోధ? అందరికీ కూడా అభయప్రదానం చేస్తూ ఉంటారు జనులు. అందరికీ కూడా నీకు ఇదవుతుంది అదవుతుంది. ఏమవుతుంది? ఏమవుతుందో అది అవుతుంది, అంతేగాని వారి వల్ల అవుతుందా? అందుకే అనుభవం స్వామి అంటారు, కోరినదంతాయు జరగదు, అది కోరకున్న జరగకుండా ఏది ఉండదు అంటాడు ఆ మహనీయుడు. నెపములు లేనట్టు కనబడి వారిలో ఏ దోషము లేనట్లుగా కనబడతారు. అంతా కూడా నటన, లోన వేరే. మేకవన్య పులులు చాలా జాగరూకతతో ఉండాలి. పైకి సాధువు, లోపల వ్యాఘ్రము, లోపల తోడేలు. వారు ఉపము చేతనే ఈ ఉపమానాలతోనే బతుకుతూ ఉంటారు. కనిపెట్టి చూడు, ఈ పరిపూర్ణ క్రమమెరుగా లేడు అని మనకు చక్కగా తెలియజేశారు. తర్వాయి కందార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.